హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉమా మహేష్, నియాన్ ట్యూబ్ పెంటర్ ఫ్రమ్ ఇండియా. ఈరోజు నియాన్ సైన్కి సంబంధించి ఎలక్ట్రానిక్ చోకుల కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అంటారండి వీటిని. ఇది చిన్న సైజ్ అండి. అది 220 ఇన్పుట్ వైట్ వైర్లు వచ్చాయి, రెడ్ వైర్లు ఉన్నాయి కదా, అవుట్పుట్ అండి. అది డీసీ వస్తుంది, ప్యూర్ డీసీ 4 kV ఇచ్చారండి. అలాగే ఇంకొకటి ట్రాన్స్ఫార్మర్ 230 ఇన్పుట్ బ్లాక్ వైర్లు వచ్చాయండి. అలాగే దీని అవుట్పుట్ రెడ్ వైర్లు అండి, డీసీ వైర్లు 6 kV ఇచ్చారండి అవుట్పుట్. అలాగే ఇంకొక ట్రాన్స్ఫార్మర్ 230 పవర్ సప్లై ఇన్పుట్ అండి, వైట్ వైర్లు వస్తాయి. అలాగే ఇక్కడ రెడ్ వైర్లు ఉన్నాయి కదండి, ఇది అవుట్పుట్ అండి. ఇది డీసీ వోల్టేజ్ ప్యూర్, ఇది 10 kV ఇచ్చారండి. దీని నియాన్ ట్యూబ్స్ వెలిగేదానికి కంపల్సరీగా ఉండాలండి. ఇది ఎలక్ట్రానిక్ అండి. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంటాయి వేరేగా, అది మీకు తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రాన్స్ఫార్మర్లు ఒక్కొక్కటి ఎన్ని అడుగులు వస్తుందో మీకు ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను మీకు. ఇది 100% ఎలక్ట్రానిక్ చోక్స్ అండి. దీని అవుట్పుట్ డీసీ అండి, 100% క్వాలిటీ డీసీ అవుట్పుట్ వస్తుందండి. ఎలక్ట్రానిక్ చోకు ఇప్పుడు చెక్ చేద్దామండి. ఎన్ని అడుగులు వరకు ఇది పనిచేస్తుంది అని చెక్ చేద్దాం. ఇక్కడ మనకి 4 kV ఇచ్చాడండి. 4 kV అంటే 1 kVకి మనం 2 feet వేసుకుంటే 4 kVకి 8 feet ట్యూబు రన్నింగ్ ఫీట్ వేయాలండి. ఇక్కడ మనం 2 బార్డర్లు వెలిగిస్తున్నాము. ఈ బార్డర్ల సైజు 2 కలిసి 9 feet అండి, 2 బార్డర్లు కలిసి. ఇది ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం బ్రైట్నెస్ అది ఎలా ఉందో. సరే, గ్రీన్ బ్రైట్నెస్ బాగా ఉంది. కానీ ఇక్కడ మనకి 4 kV కంటే 1 kVకి 2 feet, 4 kVకి 8 feet వేసుకుంటే బ్రైట్నెస్ బాగుంటుందండి. ఎక్కువ సంవత్సరాలు మనకి కూడా బాగుంటుంది. ఈ ఎలక్ట్రానిక్ చోకు 1 feetకి వెలుగుతుందండి, 8 feetకి వెలుగుతుంది. 8 feet కంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ 8 feet వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. బ్రైట్నెస్ అది బాగుంటుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ చోకు 6 kV చెక్ చేద్దామండి. 6 kV ఎన్ని అడుగుల వరకు పనిచేస్తుందో. ఇక్కడ నేను 3 బార్డర్లు ఇచ్చానండి. ఈ 3 బార్డర్ల సైజు 14 feet అండి. ఇక్కడ మనం 6 kV అంటే 1 kVకి 2 feet వేసుకుంటే 12 feet మనకి ఎలగాల. నేను
13 ఫీట్ ఇచ్చానండి. సార్ చూద్దాం ఎలా వస్తుందో బ్రైట్నెస్. అది బ్రైట్నెస్ అది బాగా ఉందండి, వైట్ గ్రీన్. దీనికి 6 kVకి మనం 12 అడుగులు వేసుకుంటే 12 ఫీట్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి బ్రైట్నెస్. అది ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా, కానీ 12 ఫీట్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇది కూడా ఒక అడుగు చూపు కూడా వెలుగుతుంది, అలాగే 12 అడుగులకు కూడా వెలుగుతుంది అండి. ఇప్పుడు 10 kV ఎన్ని అడుగులు వస్తుంది ప్రాక్టికల్ మనం చెక్ చేద్దామండి. 1 kVకి మనం 2 ఫీట్ అనుకున్నాం కదా, 10 kVకి అంటే 20 ఫీట్. ఇక్కడ మనం 4 బార్డర్లు ఇచ్చామండి, 4 బార్డర్లు 20 ఫీట్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆన్ చేసి చూద్దాం. ఫీట్ బాగా వెలిగిందండి. 20 ఫీట్ కంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ 20 ఫీట్ లోపు వేసుకుంటే మనకి బ్రైట్నెస్ అయితే బాగుంటుంది. ట్రాన్స్ఫార్మర్ కూడా మనకి ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంది. అలాగే ఈ ట్రాన్స్ఫార్మర్ ఒక అడుగు కూడా వెలుగుతుందండి. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మరు, నియాను ట్రాన్స్ఫార్మరు కనెక్షను సిరీసా ప్యారలరా అనేది కొద్దిగా డౌట్ ఉంటుంది. డౌట్ మీకు క్లియర్ చేస్తాను. ఇది పవర్ సప్లై వైర్ అండి. దీని అవుట్పుట్ DC వోల్టేజ్ వస్తుంది, హై వోల్టేజ్. ఇప్పుడు మనం సిరీస్ ఇస్తున్నామండి, మొత్తం సీరియల్ ల్యాంప్ ఎలాగిస్తాం అలాగన్నమాట. చూడండి, ఇదొక ట్యూబు, ఇదొక ట్యూబు, ఇదొక ట్యూబు, 3 ట్యూబ్లు అండి. ఇప్పుడు దీనికి సప్లై మనం సిరీస్ అంటారండి దీన్ని. ఇది చూసారా ఒక వైరు, ఈ వైరు అలాగా ఒక ఎలక్ట్రోడ్కి వెళ్ళిందండి. ఇంకొక ఎలక్ట్రోడ్ నుంచి ఇంకొక ఎలక్ట్రోడ్కి వెళ్ళింది, ఇంకో చూపుకి. అలాగే ఆ చూపు ఎలక్ట్రోడ్ నుంచి ఇంకొక చూపు ఎలక్ట్రోడ్కి వెళ్ళింది, ఇంకొక ఎలక్ట్రోడ్ నుంచి బాగా ట్రాన్స్ఫార్మర్కి వచ్చింది. అంటే ఇది కనెక్షన్ సిరీస్ అంటారండి, సిరీస్ కనెక్షన్ అన్నమాట ఇది. చూడండి, క్లియర్ కనబడుతుంది కదా. ఇప్పుడు సిరీస్ కనెక్షన్ ఇవ్వాలంటే ఈ నియాన్సన్లో ఏదో ఒక చూపు కానీ పోతే, ఉదాహరణకి ఇది గ్లాస్ కానీ పోతే, చూపు పోతే ఇవన్నీ ఎలగవంటే, ఇది కానీ పోతే అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ సప్లై తీసి ఇక్కడ డైరెక్ట్ చేస్తే ఇది వెలిగిపోతుంది. ఈ 2 వెలుగుతుంది. ఇది చూపు రిపేర్ అన్నమాట. మళ్ళీ చూపు రిపేర్ చేసి మళ్ళీ సేమ్ కనెక్షన్ ఇస్తే ఇది వెలుగుతుంది. ఇప్పుడు ఇది ఎలా వెలుగుతుందో చూద్దామండి. సరే, ఇది మన కనెక్షన్, సిరీస్ కనెక్షన్ అంటారు. ఇప్పుడు మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూపు రిపేర్ అయిపోతే దీని సప్లై డైరెక్ట్గా ఈ 2 కలిపేస్తే ఆ చూపు అయితే ఎలగదండి. అది మళ్ళీ మనం రిపేర్ చేయించి పట్టుకొచ్చి మళ్ళీ పెట్టి కనెక్షన్ ఒక ఎలక్ట్రోడ్కి ఒక వైరు, ఇంకొక ఎలక్ట్రోడ్కి ఇంకో వైర్ ఇచ్చి ఆన్ చేస్తే వెలుగుతుందండి. సైన్ బోర్డ్ ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు అలాగే మనం చెక్ చేసుకోవచ్చు ఏదైనా సరే. కరెంట్ చాలా తక్కువ కాలుతుందండి.
ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ కానీ ఎలక్ట్రానిక్ కానీ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎలక్ట్రానిక్ చూపించాను, ఎలక్ట్రికల్ తర్వాత చూపిస్తాను.